మహానుభావులందరికీ మా నమస్కారం. భాద్రపద మాసం కొన్ని రోజుల్లో ప్రారంభం అవుతున్నది. మీరు తెలిసినట్టుగా మన మారిషస్ దేశంలో భాద్రపద మాసం నుంచి విజయదశమి దాకా మేం ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం ఏర్పాటు చేస్తాం. మీరు కూడా ఈ వ్రతంలో పాటిస్తారని నమ్ముతున్నాను. అయితే ఈ సంవత్సరం 24 ఆగస్టు తేదీ నుంచి 2 అక్టోబర్ దాకా మన వ్రతం ఉంటుంది. వ్రతకాలంలో ఇలా మేం ప్రవర్తించాలి, ఏమేమి చేయాలి అది మీకు మన ఆచార్యులందరూ మరి ఇక్కడ టీవీలోకి వచ్చి మేము చెప్తూ ఉంటాం. అయితే ఫర్ వ్రతం పర్పసెస్ వీ హ్యావ్ ద డూస్ అండ్ ద డోంట్స్. మామూలుగా మాంసం తినకూడదు, సారాయి తాగకూడదు, అవన్నీ చెప్తూ ఉంటాం. అది మీరు మంచిగా శ్రద్ధగా అలా ప్రవర్తించాలి. దానిపైన నా అభిప్రాయాలు నేను కొద్దిగా చెప్తాను. ముందు వ్రతకాలంలో మేం మంచిగా ప్రవర్తించాలి. అంటే ఏమిటంటే మేం గట్టిగా మాట్లాడకూడదు, మన ఇరుగు పొరుగు వాళ్ళతో పోట్లాడించవద్దు, లేదా చిన్నవాళ్ళకి మనం మంచిగా గౌరవం ఇవ్వాలి. సో ఇన్ దీస్ 40 days we give respect to others, we don't show violence and no anger. ఇలా చేస్తే మీరు చూడండి, ఈ 40 రోజుల తర్వాత మీలో మీ మనస్సులో ఒక మార్పు అవుతుంది. అది మాత్రం తప్పకుండా అలా జరుగుతుంది. ఇంకా ఈ 40 రోజులు మీరు ఒక మంచి అలవాటు తీసుకోండి. ఏదో ఒక విషయం, కొత్త విషయం మీరు పట్టుకోండి. ఆ విషయాన్ని దానిపైన మీరు ఫుల్ ఇంట్రెస్ట్ ఇవ్వండి. కనీసం రోజు ఒక 30 నిమిషాలు లేదా ఒక గంట మీరు మంచిగా సాధారణం చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకోండి, అది మీరు మంచిగా నేర్చుకొని ఆ 40 రోజుల తర్వాత మీరు చూడండి, మీకు ఏదో కొత్తగా లైక్ లెర్నింగ్ అవుతుంది, లెర్నింగ్ ప్రాసెస్. అది మీరు అలా తప్పకుండా చేయండి. అయితే మహానుభావులందరూ ఈ కొన్ని మాటల తర్వాత నేను కొద్దిగా మన MTMS మారిషస్ తెలుగు మహాసభ ఏమేం ఏర్పాటు చేస్తున్నాం కొద్దిగా చెప్తాను. ముందు ఒక ఇన్నోవేషన్ లాగా మేము 2 పోటీలు చేస్తున్నాం. ముందు ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంటుంది. అది పిల్లలకు మరి పెద్దలకు అందరూ ఆ పోటీలో లైక్ పార్టిసిపేట్ చేయాలి. దాని థీమ్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి, ద సెలబ్రేషన్స్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం. మీరు మీ డ్రాయింగ్ చేసి మన మారిషస్ తెలుగు మహాసభ 25వ తేదీ ముందు అది అక్కడికి చేరాలి. కావాలంటే ఏదో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు MTMSకి కాల్ చేసి కనుక్కోండి. కానీ తప్పకుండా మీరు మీ పిల్లలు ఈ పోటీలో మీరు పాల్గొనాలి. దాని తర్వాత మేము శ్రీ వెంకటేశ్వర స్వామి పైన స్తోత్రం కమలాకు చచోచుక కుంకుమతో, దానిపైన కూడా మేము ఒక వీడియో కాంపిటీషన్ చేస్తున్నాం. చూడండి, ఈనాళ్ళు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అది మీరు తీసుకొని చక్కగా మీ కీర్తనం గుంపు వాళ్ళతో ఒక మంచి వీడియో తీసుకోండి. ఇందులో కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ముందు ఒక గుంపులో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఉండాలి. కనీసం 3 మంది ఈ గుంపులో ఉండాలి. దానిపైన మేము లైక్ ఇలా చెప్తున్నాం, ఆ మంత్రం ఇలా స్తోత్రం ఇలా చెప్తున్నాం, రాగం భావం అవన్నీ మేము చూస్తాం. దానిపైన ఒక జ్యూరీ ప్యానెల్ ఉంటుంది. ఓకే, ఇంకా ఈ వీడియోస్ మేము మన ఫేస్బుక్ సైట్లో
ఎంటీఎంఎస్ ఫేస్బుక్ సైట్లో మేము వేస్తాం. అందులో లైక్స్ అవన్నీ వస్తాయి. సో మీరు మంచిగా చేసి అది పంపండి. మన ఫైనల్ రిజల్ట్స్ నార్మలీ ఆంధ్ర అవతరణ దినోత్సవం రోజు అది చెప్తాం. సో ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ 2 పోటీలు తప్పకుండా పాల్గొండి. మూడో విషయం ఏంటంటే ఈ 40 రోజులు మేము రోజు మందిరానికి వెళ్తాం, లేదా మన ప్రాంతంలో ఉన్న ఆలయం పూజలు చేస్తూ ఉంటారు. అయితే మేము వెళ్ళి అక్కడ తప్పకుండా కొద్దిగా సహాయం చేయాలి. ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళకి మేము సహాయం చేయాలి. వాళ్ళ ఆర్గనైజేషన్లో కొంతవరకు పుష్పమాల అవన్నీ చేయాలి. అది మీరు దయచేసి సహాయం చేయండి. ఇంకా వెళ్ళేటప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చక్కగా మంచి బట్టలు వేసుకొని వెళ్ళాలి. మన తెలుగు సాంస్కృతిక కల్చర్ ప్రకారంగా మేము బట్టలు వేసి వెళ్ళాలి. అయితే ఆడవాళ్ళు చీర లేదా లంగావోని వేసి మందిరానికి వెళ్ళాలి. మరి మగవాళ్ళు ఒక మంచి ధోతి లేదా లుంగి, అది వేష్టి అంటాం, అది వేసి మీరు పూజకి వెళ్ళాలి. అయితే ఈ 2-3 మాటలు మీరు మంచిగా విన్నారు. ఇవన్నీ మంచిగా టేక్ ఇన్ టు కన్సిడరేషన్. మీరందరికీ ఒక శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభాకాంక్షలు. నమస్కారం, ధన్యవాదం. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి.